హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మీరు వీడియోలో చూస్తున్నది వచ్చేసి పోచారం డ్యామ్. మాకైతే చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఒక 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ డ్యామ్ అనేది ఫుల్ అయినప్పుడు ఈ విధంగా వాటర్ ఫాల్ అనేది అవుతుంది. అంటే డ్యామ్లో నుంచి బయటకు వాటర్ అనేది ఇలా వచ్చేస్తుంటాయి. మేమైతే అక్కడికైతే వెళ్ళాము. దసరా అయిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత వెళ్ళాము. ఈవినింగ్ టైంలో వచ్చేటప్పుడు ఈ విధంగా క్లైమేట్ అయితే ఉంది. చాలా చక్కగా అనిపించింది. డ్యామ్ నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా వచ్చేసి ఉంది. మేమైతే పోచారం డ్యామ్ చూద్దామని పిల్లలైతే వచ్చారని చెప్పేసి బయలుదేరాము. చూడండి, ఒక్కసారి ఈ వాటర్ ఫ్లోయింగ్ చూస్తే అసలు కళ్ళు తిరిగిపోతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ డ్యామ్ దగ్గరికి అసలు ఎక్కువగా ఎవరిని రానివ్వట్లేదు. ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏమైనా ప్రమాదాలు అనేది జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే బందోబస్తు చాలా ఉంది. కానీ దసరా తెల్లవారు మర్నాడు ఆ విధంగా వెళ్ళాం కాబట్టి అక్కడ ఏమీ బందోబస్తు అనేది లేదు. కాబట్టి చక్కగా మేమైతే వెళ్ళి ఎంజాయ్ చేసాము. చూడండి, వీడియోలో చూసినట్టయితే మీకు చక్కగా కనబడుతుంది. వాటర్ ఫ్లోయింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ప్రతి ఒక్కరూ చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని కాకుండా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న చిన్న ఈ విధంగా బాక్స్లు అరేంజ్ చేసినట్టుగా ఉంటాయి. ఒక్కొక్క బాక్స్లో కొంతమంది ఒక 5-6 మెంబర్స్ ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ వాటర్లో తిరగడానికి ఎంజాయ్ చేయడానికైతే మంచిగా ఉంటుంది ప్లేస్ అయితే. ఇక్కడికి రావడానికి విజిట్ కోసం అని ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అయితే విజిట్ కోసం అయితే వస్తూ ఉంటారు. మాకైతే చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వీలైనప్పుడు పిల్లలు వెళ్దామన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటాము. చిన్న పిల్లలైతే అసలు వాటర్లో నుంచి అస్సలు బయటకు రావట్లేదు. ఎంత చెప్పినా కూడా ఇంకా కొద్దిసేపు ఉందామంటూ వాటర్ మా మీదకైతే చల్లుతూ ఈ విధంగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. రీసెంట్గా వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు పోచారం డ్యామ్కు కొంచెం డేంజర్ అనేది ఉందని చెప్పారు. కానీ దాన్ని ఇప్పుడు క్లియర్ చేసేసారు. సేఫ్గానే ఉంది. వాటర్ ఫ్లోయింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఇలా ఉన్నప్పుడు కొంచెంగా విజిట్ చేయడానికైతే పంపిస్తూ ఉంటారు. కానీ ఇంకా ఎక్కువ ఫ్లోయింగ్ అనేది వచ్చినప్పుడు కింద పాకుర్లాగా వచ్చేసి పిల్లలు పెద్దలు జారిపోయి ప్రమాద పరిస్థితి అనేది వస్తుందని చెప్పేసి విజిట్ చేయడానికైతే అస్సలు అలో చేయరు. అసలు ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు పెద్దవాళ్ళమే చిన్నపిల్లల్లాగా అయిపోయి మొత్తం వాటర్ అనేది పైన పడటం వల్ల చక్కగా ఎంజాయ్ చేస్తూ చక్కగా తిరుగుతూ ఉంటాము. చూడండి, వీడియోలో చూస్తే చక్కగా అర్థమవుతుంది మీకు. చిన్న చిన్న బాక్సుల్లాగా ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా ఒక 20 వరకు ఆ విధంగా ఉన్నాయి. ఎంతమంది వచ్చినా కానీ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడైతే గడుపుకోవచ్చు. మా ఇంటి ముందరుండే పిల్లల్ని కూడా తీసుకొచ్చాము. మేము కలిసి వచ్చాం కాబట్టి వాళ్ళైతే ఈ విధంగా ఏకంగా పడుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేమైతే దాదాపు 4 o'clock ఆ విధంగా ఈవినింగ్ టైంలో బయలుదేరి వచ్చాము. 6 అవుతుంది. ఆ టైంకైనా కూడా ఇంకా పిల్లలైతే అక్కడి నుంచి జరగట్లేదు. చక్కగా 2 hours ఆ విధంగా మంచిగా ఎంజాయ్ చేసేసి తర్వాత వచ్చేసి పక్కకు వచ్చేసిన తర్వాత అక్కడ ఆమ్లెట్లు, మక్కలు, పల్లికాయ ఆ విధంగా కొన్ని ఐటమ్స్ అనేది అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత వేడి మక్కలను అయితే తీసుకొని తిన్నాము. పల్లికాయ, ఐస్ క్రీము, ఇంకా కొన్ని ఐటమ్స్ అనేది అక్కడైతే అమ్ముతూ ఉన్నారు. ఎవరికి నచ్చిన వాళ్ళైతే తీసుకొనేసి అప్పుడప్పుడు తింటూ అలా ఎంజాయ్ చేసాము. మీరు ఎవరైనా ఈ పోచారం డ్యామ్ను విజిట్ చేయడానికి వస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళనిస్తున్నారా లేదా అనే విషయాన్ని చక్కగా కనుక్కున్న తర్వాత మాత్రమే రావాలి. ఎందుకంటే పోలీస్ బందోబస్తు చాలా ఉంటుంది కాబట్టి కొంచెం వెళ్ళటం కష్టంగానే ఉంటుంది. మేము అదే విధంగా తెలుసుకొని వచ్చాం కాబట్టి చక్కగా ఎంజాయ్ చేసాము. ఈ పోచారం డ్యామ్ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.